ఇగో ఇదే వెహికల్ బీచెస్ అండ్ బైసెప్స్. నాకు తెలిసి బైసెప్స్ అంటే వాళ్ళు జిమ్ చేస్తారంట, అది ఓకే. బీచెస్ అంటే వాళ్ళకి బీచెస్ ఎక్కువ ఇష్టం కావచ్చు. అడుగుదాం. तेलंगाना से ना? Yes. ले तेरी वीडियो बना दूं यार मैं क्या ना नाम बहुत प्यारा यूनिक है। हाँ बड़ा बुर्जी రైస్ మెక్రోనీ సూపర్. ఫైనల్గా అయితే క్యాంపింగ్ స్టార్ట్ చేసినాం. నైట్ క్యాంపింగ్. లైట్ చూడండి ఎంత బాగుంది. అండ్ ఇప్పుడే మంట పెట్టినా. సో ఈరోజు ఏంటంటే చికెన్ మ్యారినేట్ చేసి పెట్టినా. कैसा लग रहा है भाई, क्या एक्सपीरियंस है? देख मेरे तो पहली बार है, सच बताऊं तो बॉनफायर सही में रवि मेरी फर्स्ट टाइम है ये वो बॉनफायर। సో డే 3 ఎక్కడికి వెళ్తున్నాం అంటే గోమరంజన్ వయా శంకులపాస్. ఈసారి బారాలాచి వెళ్తలేమో చెప్పిన కదా ఆల్రెడీ. శంకులపాస్ నుంచి వెళ్ళి గోమరంజన్ కాడ క్యాంపింగ్ చేస్తాం. ఇదే మన రాత్రికి సెటప్ అన్నమాట. ఎంత బాగుంది చూడండి. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? లదాఖ్ డే 2 సిరీస్కి స్వాగతం సుస్వాగతం. ఎర్లీ మార్నింగ్ తండిలో వేకప్ అయ్యి అక్కడ నుంచి ఇమ్మీడియట్గా జిస్పాకి వచ్చినుండే. జిస్పాలో ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది క్యాంపింగ్కి. సో ఇంకెందుకు లేట్ అని వచ్చేసి ఇంకా వ్లాగ్ ఇక్కడనే స్టార్ట్ చేస్తున్నా. అండ్ సర్ప్రైజింగ్లీ ఇంకో వ్యాన్ లైఫర్ కూడా వచ్చినారు, కపుల్ అన్నమాట. అసలు ఈ సర్ప్రైజ్ ఏందో నాకు అర్థమవుతలేదు. నేను ఒక్కరిని లదాఖ్ తిరుగుదాం అనుకుంటే ఒకరిని జాయిన్ అవుతున్నారు. గ్రూప్ పెద్దగా అవుతుంది. బట్ నో వరీస్, చూద్దాం. మధ్యలో డిస్కనెక్ట్ అవ్వచ్చు, ఉండొచ్చు, చెప్పలేము. అండ్ ఫస్ట్ ప్లేస్ చూపిస్తా, తర్వాత వాళ్ళని పరిచయం చేస్తా. ఈ ప్లేస్ వచ్చేసి జిస్పా. ఓకే, అక్కడ మీద కనిపిస్తుంది కదా అది హైవే. జిస్పా కిందికి దిగితే ఈ హెలిప్యాడ్ ఉంటుంది. ఇక్కడ మంచిగా క్యాంపింగ్ చేసుకోవచ్చు, ఎవ్వరు ఏమన్నారు. బట్ వెహికల్స్ మాత్రం రివర్ దాకా పోవు. చూడండి. సో ఇతను ఆయుష్ ఆల్రెడీ నాతో ఉన్నాడు, మీకు తెలుసు కదా. అండ్ ఇంకో కపుల్ని చూపిస్తా. అన్నీ సేమ్ వెహికల్స్, ఈకోనే. ఇగో ఇదే వెహికల్ బీచెస్ అండ్ బైసెప్స్. నాకు తెలిసి బైసెప్స్ అంటే వాళ్ళు జిమ్ చేస్తారంట, అది ఓకే. బీచెస్ అంటే వాళ్ళకి బీచెస్ ఎక్కువ ఇష్టం కావచ్చు. అడుగుదాం. చూడండి, కాశ్మీర్ టు కన్యాకుమారి ఆల్ ఇండియా ఆఫ్ రోడ్ అడ్వెంచర్. हेलो ब्रो. हेलो 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 कैसे? बहुत बढ़िया बहुत बढ़िया। तो बेसिकली आप किधर से? We are from हरियाणा, फरीदाबाद, हाँ. near Delhi, ओ, NCR। कितने दिन से कर रहे हैं कैंपिंग? 1 महीना हो गया। 1 महीना. हाँ, it's being 1 month. 1 month. Now we are going for Ladakh another 1 month. Part time or full time? Full time. Full time. travel। So like you will stay whole year in the van itself, or in between you will go to home? In between for 10-15 days. 10-15 days for just rest for- after 2-3 months. All right. Yes. Like I want to know why you kept the name beaches and biceps. I know biceps means you both do like gym and yoga and everything. Yeah, actually, I have this. What to say? I have this instinct of doing gym every day. Okay, That's it. that's fine. And also, I am into dieting and all. And why beaches? You love beaches Beaches more? means Represent travel, travel, bicep represent fitness, fitness. Ah, That's why we name it beaches and and biceps. biceps। I thought you love beaches more than mountains. No. Actually, we want to name our channel like fitness and travel, Okay. both together. We also have a gym setup. Yeah. We have a Plates we have 50 kg gym setup. Oh, nice. ठीक है. We'll join you shortly. Yeah, sure. సో చూడండి, ఆల్రెడీ యోగా మ్యాట్లు వేసి రుచి చేస్తున్నారు. మనోడేమో చాయ్ ప్రిపేర్ చేస్తున్నాడు. పొద్దున్నే చాయ్ తాగంది మనకు ఇది అవ్వదు అన్నమాట, మూమెంట్ రాదు. అండ్ ఈరోజు స్నానం చేసే లొకేషన్ చూపిస్తా, సైక్ అయిపోతారు. పదండి. ఫస్ట్ థింగ్ స్నానం చేసి కోసేపు మనం కూడా యోగా చేసి తర్వాత యాక్టివిటీస్ ఏందో చూద్దాము. పదండి. చలో, ఈరోజు స్నానం చేసే లొకేషన్ చూపిస్తా. ఈ వీడియో మా డాడీ చూస్తారు, ఫుల్ తిరుగుతాడు. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. అలాంటి స్నానం చేయబోతున్నాం మనం. అక్కడ కనిపిస్తున్నారా? అరే క్రేజీ ఇది. వాళ్ళు మన కోసమే వెయిట్ చేస్తున్నారు. भाई कैसे है पानी? आग नहीं जला दिया? आग अरे यार ठीक है. अभी चल रहा है यूट्यूब पे गाइस इधर लोकेशन चैनल क्या नाम? किसके ऊपर डाल रहा? हाँ राइट.
डालो ये भैया के ऊपर भी डालो ना। मैं डाल दिया। हो गया ना ना। अरे गाइस आर यू रेडी? यूट्यूब पे। अरे भाई तेलंगाना से है ना? यस। ले तेरी वीडियो बना दूं यार मैं क्या ना। इनका नाम है ना कहले ना तो सब है जो कुदू वाले ये ना यार मैं भी ना गया होंगे। ला वीडियो चल रहा है क्या अभी? हंसा ना। वीडियो चल रहा है। तुम कौन ना नाले मेरी मान नाम मान मेरी क्या अंदर गड्ढा कटका भेजू। भैया भैया मेरे को एक रिव्यू बहुत ज्यादा ठंडा मतलब निकलते हुए हाथ पर सुन पड़ जाते हैं। भैया माइंड एकदम में खुद को देखो बहुत तगड़ा। बहुत मजा आया भैया के भाई बाहर निकलते हवा नहीं है वो एडवांटेज है हमको। हवा है तो एक डुबकी मारा मेरे को इसमें इतना हो रहा। मैं सोच रहा था शैम्पू लगाने फिर बॉडी वॉश लगाने कैसे करूंगा मैं। సక్సెస్ఫుల్ గా స్నానం అయిపోయింది, ముఖం అంతా ఎర్రగా అయిపోయింది. ఎందుకంటే ఈ వాటర్ డైరెక్ట్ గ్లేషియర్ నుంచి వస్తాయి. ఎంత రిఫ్రెషింగ్ ఉంది తెలుసా చల్ల నీళ్ళతో స్నానం చేసినాక. ఆయుష్ ఇంకా రాలే, ఇంకా స్నానం చేస్తున్నాడు ఆడ. ఇగో ఈ ఆయన అతను రమ్మన్న వస్తలేడు. 3 రోజులైన స్నానం చేయక. స్నానం చేయమంటే నిన్న కూడా చేయలేదు, అంటే నేను కూడా చేయలేదు అనుకో, మొన్న కూడా చేయలేదు. సో అట్లా ప్రజెంట్ ప్లాన్ వచ్చేసి కోసేపు యోగా చేసుకొని మంచిగా చాయ్ తాగి, చాయ్ ఆల్రెడీ చేసినా కానీ తాగలేదు. సో ఎంటీ స్టమక్ తోటే చేయాలి యోగా. ఇప్పుడు చాయ్ తాగితే మళ్ళీ ఒక 1.5 hour బ్రేక్ ఇవ్వాల్సి వస్తుంది అందుకు. సో యోగా చేసుకొని తర్వాత ఒక మంచి బ్రేక్ఫాస్ట్ తిని తర్వాత ఏంటనేది ప్లాన్ చేద్దాం. ఓకే చలో. సో గైస్ బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్ అయిపోయింది. సో లంచ్ ప్రిపేర్ చేయాలా. మొన్నోడైతే చికెన్ తేవడానికి పోయిండు. చికెన్ దొరుకుతుందో దొరకదో తెలియదు. వీళ్ళతో పాటు యావెనింగ్ ఓపెన్ చేసి ఇంకో వెహికల్ పెట్టి ఫుల్ సెటప్ ఈరోజు. చలో चलो गाइस वी आर प्रिपेयरिंग लंच. आज लंच को क्या पकाएंगे? लंच को चावल और एग करी। एक करी या ठीक है. ये चावल जल्दी लेके जाओ तो मैं करी शुरू करेगा. क्या बोल रहे हो ब्रो? ये लेके जाओ चावल. 1 मिनट आया मैं. नहीं है ब्रो. है गुड गुड गुड. मेरा हिंदी देख के पर्सन मत हो जाओ, मेरा हिंदी ऐसे है. वीडियो बनाया आपने है ना भैया? हेलो यस यस. सब अलग अलग बना रहे खाना, अलग अलग बना रहे सब खाना. सही है. मजा आया आपको? मजा है देख के मजा आ गया. సక్సెస్ఫుల్ గా లంచ్ అయితే ప్రిపేర్ చేసేసిన. సో ఈరోజు లంచ్ కి ఎగ్ బుర్జీ, రైస్ అండ్ వాళ్ళైతే మ్యాక్రోని ప్రిపేర్ చేసారు. ఫుల్ దిల్ ఖుషిగా తినుడే. చూపిస్తా చూడండి. ఇది కదా క్యాంపింగ్ అంటే. నైట్ అయితే రివర్ సైడ్ టెంట్ వేసుకొని క్యాంప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. చూడాలి ఏమవుతుందో. చూడండి नाम बहुत प्यारा है, यूनिक है. ఎగ్ బుర్జీ, రైస్, మ్యాక్రోని సూపర్. చలో ఇక లంచ్ చేసేసి కోసేపు రెస్ట్ తీసుకొని వర్క్ చేసుకొని ఈవినింగ్ అయితే క్యాంపింగ్ రివర్ సైడ్ చేసేద్దాం.
టైం వచ్చేసి 2 PM అవుతుంది. మంచిగా తిన్నాం, ఇప్పుడాక ముచ్చట్లు పెట్టుకున్నాం. ఇంకా ఈవినింగ్స్ అట్లే ఉంచేసి దాని కింద వాడుకుందాం అని డిసైడ్ అయ్యి కింద అన్ని గిన్నెలు తీసేసి మెత్తలు వేసుకొని మంచిగా చిల్ అవుతున్నాం. ఎవరు లేదు తెలుసా, సరౌండింగ్ చూపిస్తా చూడండి. ఇక ఎవ్వరు లేరు. ఆ బస్సు లోకల్ వాళ్ళది. మా 3 వ్యాన్లు తప్పించి ఇంకేం లేవు. కొండలు చూడండి అండ్ అట్ రివర్ అవుతుంది. సో ఇది సెటప్. ఇది మన వెహికల్. ఇది బీచెస్ అండ్ బైసప్. ఇది మనోటిది. కట్టెలు కూడా కొట్టుకొచ్చిన. సో ఈ డోర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మొత్తం సెటప్ వేస్తాం. ఇంకా రాత్రి మొత్తం చిల్. గైస్ ఫైనల్లీ టుడే నైట్ క్యాంపింగ్ సెటప్ చేయబోతున్నాం. చలో. ఫైర్ కోసం రాళ్ళు అయితే సెట్ చేసినాం. బేసిక్ ఈ రాళ్ళు ఎందుకు పెడతామంటే గాలి వచ్చినప్పుడు ఆ మంట అనేది అటు ఇటు ఉరకకుండా అండ్ బార్బీక్యూ పెట్టుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది అది. అండ్ మిగతా అంతా లైట్స్. సో లైట్స్ పెట్టేసినాము 3 వ్యాన్లకు. అండ్ ఈ లైట్స్ ఎలా రన్ అవుతున్నాయి అంటే ఈకో ఫ్లో తోటి రన్ అవుతుంది. చికెన్ కూడా మ్యారినేషన్ అయిపోయింది. ఇంకా మంట పెట్టుకొని అవి బొగ్గులు అయినాక మంచిగా బార్బీక్యూ వేసుకొని తిని మంచిగా ఏమన్నా మళ్ళీ అడిషనల్గా అన్నమో రోటీయో చపాతీ ఏదోటి వేసుకొని తిని పండుకోవడమే. గాయస్ ఫైనల్గా అయితే క్యాంపింగ్ స్టార్ట్ చేసినాం. నైట్ క్యాంపింగ్. లైట్ చూడండి ఎంత బాగుంది. అండ్ ఇప్పుడే మంట పెట్టిన. సో ఈరోజు ఏంటంటే చికెన్ మ్యారినేట్ చేసి పెట్టిన. నైట్ మంచి బార్బీక్యూ వేద్దామని. స్టిక్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. బా మస్తు ఫీలింగ్ అనుకోండి. ఒకసారి అటు సైడ్ పోయి చూపిస్తా. వ్యూ క్రేజీ ఉంటుంది చూడండి. ఇది ఎంత క్యూట్ ఉంది కదా. कैसा लग रहा है भाई, क्या एक्सपीरियंस है? देख मेरे तो पहली बार है, सच बताऊं तो बॉनफायर सही में रवि मेरी फर्स्ट टाइम है ये वो बॉनफायर. मेरे को बहुत मज़ा आ रहा है. गली में तो अपने घर में तो करते रहते हैं, बट यहाँ पे बाहर ट्रिप पे पहली बार मैंने करी है बॉनफायर. मेरे को बड़ा मज़ा आ रहा है. बट थोड़ा सा मुझे ये लग रहा है कि बस पर्दे पे इसकी चिंगारी तो नहीं जाएगी, कर्टेंस पे नहीं ना. बस तो फिर तो अच्छा है. अभी तो मुझे ये देखना है कि इसमें चिकन कैसे बनाते हो आप लोग. हालांकि मैं खाती नहीं हूँ बिल्कुल, लेकिन देखने में मज़ा आएगा. वाह 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 वाह. सही बोल रहे हो. तो तभी व्लॉग अच्छा आ रहा है. अभी है नहीं, रोस्ट करने का फायदा नहीं है. ये देखो भाई, ये बन रहे हैं अपने चिकन. ये देखो कितना प्यारा लग रहा है भाई, बहुत डिलीशियस लग रहा है. देखो हाथ ना जल जाए. इस पे लकड़ी रखो. ओके फटाफट. मेरे को हमारे ऑपरेटर जी ने काम दिया है लकड़ी रखने का, तो मुझे करना पड़ेगा. ऑपरेटर की बात टाल नहीं सकता. जलने में टाइम लगेगा. ये लो. रखो एक रखो. तो देखो कितना प्यारा सेटअप है भाई. మంచిగా బార్బిక్యూ వేసుకొని కడుపు నిండా తినేసినాము. అండ్ డిన్నర్కి మ్యాకరోనీ ఉండే అండ్ పాప్కార్న్ చేసుకొని తిన్నాం. ఇప్పుడు మళ్ళీ వండుకొని తినేంత ఓపిక లేదు అండ్ కడుపులో ఖాళీ లేదు. అయిపోయింది ఈరోజు నైట్ క్యాంపింగ్. రేపు అయితే మనము యాక్చువల్గా Day 3 కదా. సో Day 3 ఎక్కడికి వెళ్తున్నాం అంటే గోమరంజన్ వయా శంకులాపాస్. ఈసారి బారాలాచి వెళ్తలేము, చెప్పిన కదా ఆల్రెడీ. శంకులాపాస్ నుంచి వెళ్ళి గోమరంజన్ కాడ క్యాంపింగ్ చేస్తాం. ఇట్లనే స్లోగా మూవ్ అవుతూ లదాఖ్ అయితే మెల్లగా రీచ్ అవుతాం. అది టార్గెట్. సో ఈ రోజు లాక్ అయితే ఇంతే. సో వైండ్ అప్ చేద్దాం. లాస్ట్ చూపిస్తా సెటప్ అదంతా. ఇదే మన రాత్రికి సెటప్ అన్నమాట. ఎంత బాగుంది చూడండి. బాగుంది కదా. సో కొంచెం ఎడిటింగ్ వర్క్ ఉంది. ఆ ఎడిటింగ్ వర్క్ చేసుకొని పడుకోవడమే. ఈ రోజు బ్లాగ్ అయితే ఇంతే. రేపు మరొక బ్లాగ్ తోటి కలుద్దాం. ఇట్లు మీ వ్యాన్ లైఫ్ విత్ రవి. ఛానల్ కి ఫస్ట్ టైం విజిట్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.